హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పితృపక్షం రోజులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇవి కేవలం పితృదేవతలను ఆరాధించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు నిషేధించాలి అనే వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పితృపక్షం సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2 అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో ప్రజలు తమ పూర్వీకులను పూజిస్తారు. పితృపక్షాన్ని శ్రాద్ధపక్షం అని కూడా అంటారు. శ్రాద్ధపక్షంలో పితృపూజ, పితృతర్పణం, పిండదానం చేయడం అత్యంత పుణ్యమైనవిగా భావిస్తారు. శ్రాద్ధ కర్మలను ఆచరించే వ్యక్తి పితృదోషం నుండి విముక్తి పొందుతాడని, వాటిని ఆచరించడం ద్వారా వారి పూర్వీకులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. హిందూ మతంలో పితృపక్ష సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో పితృదేవతల ఆరాధనకు అత్యంత అనుకూలమైన సమయం. వాళ్ళను పూజించడం వల్ల పితృదోషం తొలగిపోవడంతో పాటు కుటుంబం మీద వారి యొక్క ఆశీర్వాదాలు కురిపిస్తారు. ఈ కాలంలో కొన్ని పనులు చేయడం అశుభం. పితృపక్షం సమయంలో బ్రాహ్మణుడికి అన్నం, వస్త్రాలు తదితరాలను దానం చేయటం, శ్రాద్ధం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు. శ్రాద్ధపక్షం సమయంలో ఆవులు, కాకులు, కుక్కలు, చీమలకు ఆహారం ఇవ్వటం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో బ్రహ్మచర్యం పాటించాలని చెప్తారు. ఎవరి జాతకంలోనైనా పితృదోషం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో గయా, ఉజ్జయినితో పాటు ఇతర మతపరమైన ప్రదేశాలలో పూర్వీకులకు పిండదానం సమర్పించాలని నమ్ముతారు. పితృపక్షంలో ఏం చేయకూడదు? పితృపక్షం పూర్వీకుల ఆరాధన తప్ప మరే ఇతర శుభకార్యాలు జరుపుకోకూడదు. పితృపక్షంలో ఉల్లిపాయ, వెల్లుల్లితో సహా తామసిక పదార్థాలను తినకూడదు. ఈ కాలంలో వివాహం, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు నిషేధించబడినవి. ఈ రోజుల్లో బట్టలు, బూట్లు కొనడం నిషేధించబడుతుంది. ఈ కాలంలో జుట్టు కత్తిరించడం, గోళ్ళు తీయటం, షేవింగ్ చేయటం, అలాగే కొత్త బట్టలు కొనకూడదు. బంగారం, వెండి ఇవి కూడా కొనకూడదు. పితృపక్షం లేదా శ్రాద్ధ పక్షం సమయంలో గృహప్రవేశం నిషిద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.